హనుమంతుడి జన్మస్థలం ఏది? ఆయన ఎక్కడ జన్మించారు? పురాణ ఇతిహాసాలు ఏం చెబుతున్నాయి? మారుతి జన్మభూమిపై మరోసారి వివాదం ఎందుకు రాజుకుంది? హనుమాన్ జన్మభూమి ఎక్కడనే వ్యవహారం దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైంది. కర్ణాటకలో హనుమాన్ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హనుమాన్ జన్మభూమి పిటిషన్పై అత్యవసర విచారణకు నిరాకరించింది. తక్షణమే విచారణ జరపాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చిన ధర్మాసనం ఈ వ్యవహారంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారమే పిటిషన్ సాధారణ విచారణకు వస్తుందని వెల్లడించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో హనుమంతుడి జన్మస్థలిపై మళ్లీ చర్చ జరుగుతోంది. ఇంతకీ అంజనీపుత్రుడు పుట్టిందెక్కడా? పురాణ ఇతిహాసాలు ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడని చెబుతున్నాయి? ఈ ఒక్క ప్రశ్నకు ఎన్నో సమాధానాలు. మారుతి మనవాడేనంటూ చాలా ప్రాంతాలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఇంతకీ ఏది నిజం అన్నది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. హనుమంతుడు పుట్టింది తమ దగ్గరే అంటోంది కర్ణాటక. ఆ వాదనను కొట్టిపడేస్తోంది టీటీడీ. అంజనాద్రే అసలు పుట్టినిల్లని ఆధారాలు కూడా చూపిస్తోంది. ఆంజనేయుడు నడియాడిన నేల తమదేనంటోంది హర్యానా. ఎవరి వాదన వాళ్లే వినిపిస్తున్నారు. మారుతి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అనే వాదనుంది. పచ్చని కొండల నుదిటిన ఎర్రని సుందరంగా విరాజిల్లుతున్న జపాలి మహాతీర్థం జన్మస్థలమని చరిత్రకారులు, పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఆ మధ్య టీటీడీ ఓ కమిటీ వేసి నిర్ధారించింది. ఒక హనుమంతుడి జన్మస్థలం ఇక్కడే హనుమంతుడు జన్మించి ఉంటారని కర్ణాటక వాసుల గట్టి నమ్మకం. అటు కర్ణాటక హంపీలోనే మారుతి జన్మించాడని కూడా చాలా మంది నమ్ముతుంటారు. కర్ణాటకలోని గోకర్ణ వీర హనుమాన్ అసలైన జన్మభూమి అనే అభిప్రాయాలున్నాయి. ఇటు కర్ణాటకలోని అరేబియా సముద్రం ఒడ్డున అనే మరో వాదన కూడా ఉంది. మహారాష్ట్రలోని అంజనేరి పర్వతాల్లో ఆంజనేయుడు జన్మించాడని మరో వాదన తెరపైకి వచ్చింది. ఇక నవసారి అనేది గుజరాత్ లోని గిరిజన ప్రాంతం. ఇక్కడ కూడా ఓ అంజనా పర్వతంతో పాటు గుహ కూడా కనిపిస్తూ ఉంటుంది. అందులోనే అంజనీదేవి హనుమంతుడికి జన్మనిచ్చిందన్నది భక్తుల విశ్వాసం. జార్ఖండ్ గుమ్లాలోని అంజన్ గ్రామం హనుమంతుడి జన్మస్థలంగా అక్కడి ప్రజలు భావిస్తుంటారు. ఇక్కడ అంజనీదేవికి గుడి కూడా ఉంది. వాలి సుగ్రీవుల రాజ్యం ఇదేనన్నది ప్రజల నమ్మకం. హర్యానా కపితల్ ప్రాంతం కూడా ఆంజనేయుని జన్మస్థలంగా క్లెయిమ్ చేసుకుంటోంది. ఈ ప్రాంతాన్ని కపిరాజు కేసరి పాలించాడని, ఇక్కడే మారుతి పుట్టాడన్నది స్థానికుల నమ్మకం. రాజస్థాన్లోని సుజన్గఢ్ సమీపంలోని లక్షక గుట్టలు హనుమంతుడి జన్మస్థలమని కూడా చెబుతుంటారు. మరోవైపు నేపాల్ సప్తరిలోని రాజ్ బిరాజ్ నడిబొడ్డున హిందూ దేవాలయం ఉంది. అందులో శివాలయంతో పాటు హనుమాన్ దేవాలయం కూడా ఉంది. ఇక్కడే ఆంజనేయ స్వామి జన్మించారనే వాదనలున్నాయి. హనుమంతుడి జన్మస్థలంపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య చాలా ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంపై 4 ఏళ్ల క్రితం తిరుపతిలో హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు పెద్ద రచ్చ చేశారు. ఆంజనేయ స్వామి తిరుమలలోని అంజనాద్రిలో పుట్టలేదని గోవిందానంద సరస్వతి ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రం కిష్కిందలోని పంపానది క్షేత్రంలోనే పుట్టారని స్పష్టం చేశారు. టీటీడీ దైవద్రోహం చేస్తోందని, హనుమంతుని జన్మస్థలం పేరుతో నకిలీ పుస్తకాన్ని టీటీడీ ముద్రిస్తోందన్నారు. టీటీడీ పాలక మండలి నాటకం ఆడుతోందని, సన్యాసులను, ప్రజలను టీటీడీ మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. అంజనాద్రి పేరుతో తిరుమలలో షాపులు నిర్మించి డబ్బులు సంపాదించాలని పాలక మండలి ప్రయత్నిస్తోందన్నారు. హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆరోపణల్ని టీటీడీ ఖండించింది. హనుమంతుని జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అని ప్రకటించింది. హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అనే ఆధారాలు, నివేదికను అప్పట్లోనే తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు పంపింది. మొత్తానికి హనుమంతుడి జన్మస్థల రహస్యం ఎటూ తేలడం లేదు. ప్రాచీన గ్రంథాల ప్రకారం హనుమంతుని జన్మస్థలంపై భిన్న వాదనలుండగా ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయంతో ఈ వ్యవహారంపై మళ్లీ వివాదం రాచుకుంది. ఇక హనుమంతుడి జన్మస్థలం కర్ణాటకలోని కిష్కింద అని చాలా మంది భక్తుల విశ్వాసం.